Hello everyone, welcome to my channel Manihara's World. Today's special is chicken garlic fry. కావలసిన పదార్థాలు 500 grams చికెన్, పసుపు, కారం, కల్లుప్పు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1 నిమ్మకాయ చెక్క. ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్లో తీసుకున్న పదార్థాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేలా సులువుగా కూరను కలపాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టిన వెల్లుల్లిని కూడా అలాగే పచ్చిమిర్చిని కూడా చికెన్లో వేసి బాగా కలిపి చికెన్ను 1 గంట పాటు మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ అయిన 1 అవర్ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి పాన్లో 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ను తీసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా తరిగి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగడానికి 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో మ్యారినేషన్ చేసినప్పుడు వేసాం కాబట్టి ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయల మీద మూత పెట్టి 2 to 3 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మరోసారి తరిగిన వెల్లుల్లిని వేసుకోవాలి. ఈ వెల్లుల్లిని అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు వెల్లుల్లిని 1 నిమిషం పాటు వేగనిచ్చి మ్యారినేషన్ చేసుకున్న చికెన్ను కూడా వేసేయాలి. చికెన్ను 2 to 3 టైమ్స్ బాగా కలిపిన తర్వాత చికెన్ పైన మూతను ఉంచాలి. ఇలా మూతను ఉంచడం వలన చికెన్ నుండి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే చికెన్ ఫుల్గా బాయిల్ అవుతుంది. మనం మళ్ళీ వాటర్ వేయవలసిన అవసరం ఉండదు. చూసారా ఎంత వాటర్ రిలీజ్ అయిందో? ఈ వాటర్తో చికెన్ ఫుల్గా కుక్ అయిపోయింది. చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో చికెన్ను 3 to 4 టైమ్స్ కలుపుతూ ఉండాలండి. ఇలా చికెన్లో వాటర్ అంతా ఇంకి ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసిన తర్వాత 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అవనివ్వాలి. దీనివలన కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కు బాగా పడుతుంది. ఇంతేనండి, మన యమ్మీ అండ్ టేస్టీ చికెన్ గార్లిక్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేస్తారు కదా, మరి ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
share and subscribe to my channel.